నెక్స్ట్ అండి టీడీపీ జనసేన హవా తాజా సర్వేల అంచనాలు. అంటే ఇటీవల సీ ఓటర్ ఒక నేషనల్ వైడ్గా చేసినటువంటి సర్వేల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చాలా క్లిష్టమైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. అధికారంలోకి రావటం అనేటువంటిది ముఖ్యమంత్రుల దీన్ని పరిశీలన చేసినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని ఒక రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అనేక మంది సర్వేలు చేస్తూ ఉన్నారు. అంటే సర్వేలకు సంబంధించి ఏ సర్వేలు బయటకు వచ్చినా కానీ ఇటీవల కాలంలో వచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ఇద్దరు మజ్జి సూరిబాబు అదేవిధంగా శ్రీనివాస్ నాయుడు వీళ్ళిద్దరు కూడా ఒక ఎనాలిసిస్ని అంటే బట్ వాళ్ళు ఏ రకమైనటువంటి ఫార్మాట్ తీసుకున్నారు, ఏ రకంగా వెళ్ళారు, ఏ రకంగా చేశారు అనేటువంటిది మనకు అవగాహన లేదు. కానీ బట్ వాళ్ళు ఒక కొంత గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ని వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి దాని ఫీడ్బ్యాక్లో అంటే ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ జనసేనకి కలిపి 95 నుంచి 100 స్థానాలు వస్తాయని చెప్పారు. అట్లాగే వైఎస్ఆర్సీపీకి 35 నుంచి 40 స్థానాలు వస్తాయని చెప్పారు. అట్లా కీన్ కంటెస్ట్ అంటే 45 నుంచి 50 స్థానాలు వస్తాయని చెప్పారు. సరే, కీన్ కంటెస్ట్లో 50 స్థానాల్లో ఇద్దరికి కలిపి కూడా మనం 50-50 వేస్తే సరే, వాళ్ళకు 50% వీళ్ళకు 50% వేస్తే అంటే తెలుగుదేశం పార్టీకి 120 తెలుగుదేశం జనసేన కలిపి 120 నుంచి 125 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే వైఎస్ఆర్సీపీకి 60 నుంచి 65 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఫైనల్గా 125-60 అరౌండ్ అది అట్లా ఆ రేంజ్లో ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందన్నారు. సరే, దీంట్లో చాలా సర్వేలు అనేక కీలక అంశాలను కూడా వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 90,000 శాంపిల్స్ని మేము సేకరించాము, శిక్షణ పొందినటువంటి 75 మంది శిక్షణ పొందినటువంటి వాళ్ళందరినీ కూడా ఇచ్చేసాము, ర్యాండమ్ బేసెస్ చేసాము అని వాళ్ళు కొన్ని ఇచ్చారు. సరే, జిల్లాల వారీగా కూడా కొన్ని ఇచ్చారు. సరే, ఇందులో సర్వేలకు సంబంధించినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి వాటి అనేకమైన రిపోర్ట్స్ ఉన్నాయి. సరే, ఇందులో కొన్ని అంశాలు వాళ్ళు కొన్ని ప్రాతిపదికన తీసుకున్నారు కాబట్టి సరే వాళ్ళు కూడా కొత్తగా దాన్ని చేయటం అనేటువంటి బాధ్యత మనం చేస్తున్నాము. ఇందులో గతంలో గమనిస్తే ఎన్నికల ఉత్కంఠ అనేటువంటిది మొదలైంది కాబట్టి ఇక్కడి నుంచి మనం ప్రతిరోజు ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వేలు కావచ్చు, ఎనాలిసిస్లు కావచ్చు, వీటి మీద కొంచెం ఎక్కువగా ఫోకస్గా ప్రజలు కూడా ఉంటున్నారు కాబట్టి మనం దాని మీద ఎక్కువ డిస్కషన్ చేస్తున్నాం. ఇక్కడ కోస్టల్ ఆంధ్రాలో మనకి 119 స్థానాలు ఉన్నాయి. కోస్టల్ ఆంధ్రాలో అంటే శ్రీకాకుళం దగ్గర నుంచి మనము నెల్లూరు వరకు తీసుకుంటే 119 స్థానాలు. రాయలసీమ వరకు తీసుకున్నట్లయితే 56 స్థానాలు ఉన్నాయి. మనం గతంలో 119 స్థానాల్లో ఇక్కడ 119 స్థానాలలో కోస్టల్ ఆంధ్రాలో 98 స్థానాలని వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకుంది కోస్టల్ ఆంధ్రాలో. రాయలసీమలో ఆల్మోస్ట్ 53 స్థానాలు గెలుచుకుంది 56కి. ఇప్పుడు రాబోతున్నటువంటి వీరు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారంగా చూసినప్పుడు కోస్టల్ ఆంధ్రాలో ఆల్మోస్ట్ ఇప్పుడున్నటువంటి దాంట్లో 76 స్థానాలని 119లో 76 స్థానాలని తెలుగుదేశం పార్టీ జనసేన కైవసం చేసుకుంటుందని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన రాయలసీమలో 20 స్థానాలని కైవసం చేసుకుంటుందని, అదేవిధంగా కోస్టల్ ఆంధ్రాలో 119 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ 15 స్థానాలని కైవసం చేసుకుంటుందని, అదేవిధంగా రాయలసీమలో 20 స్థానాలని కైవసం చేసుకుంటుందనేది వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. ఇక కోస్టల్ ఆంధ్రాలో 28 స్థానాలు టఫ్ ఫైట్ ఉంటాయని, అట్లాగే రాయలసీమలో 16 స్థానాలు టఫ్ ఫైట్ ఉంటాయి. ఇది ఓవరాల్గా వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో కోస్టల్ ఆంధ్రాలో 119 సీట్లకు గాను 76 సీట్లు తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా 15 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి, రాయలసీమలో 56లో చెరు 20 స్థానాలు కైవసం చేసుకుంటారు, 16 స్థానాలు ఫైట్ ఉంటాయి అనేటువంటి దాన్ని వాళ్ళు ఓవరాల్గా ఇచ్చినటువంటి ఒక రిపోర్టు. సరే, గతంలో 50% మనం చూస్తే 2019 ఎన్నికల్లో 50% ఓట్ బ్యాంక్ 50.00 సరే 50.2 ఎంతో వేసుకున్నా కానీ 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి 39.88% అంటే 40% వేసుకున్నా కానీ 23 స్థానాలు వచ్చినాయి. ఈసారి ఇటు అవుతుంది అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. ఆల్మోస్ట్ 50% అరౌండ్ 48 నుంచి 52 మధ్యలో తెలుగుదేశం జనసేన పార్టీ ఉంటుందని, అట్లాగే అరౌండ్ 39 నుంచి 42 మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందని వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిపోర్టు.
దాదాపు మిగిలినటువంటి రిపోర్ట్స్ కూడా కాస్త దగ్గరగా చెప్తున్నారు. అంటే ఈ పరిస్థితులు ఈ పరిణామాలకి కొంత దగ్గరగా అనాలిసిస్ చేసుకున్నప్పుడు అంచనా వేసుకున్నప్పుడు ఇది చెప్తున్నారు. ఎందుకంటే రాయలసీమలో వైఎస్ఆర్సీపీ పార్టీ స్ట్రాంగ్ ఎప్పుడైనా కానీ, అందుకని అక్కడ చెరు 20 స్థానాలు వస్తాయి, ఇద్దరికి 16 స్థానాలు ఫైట్ అవుతాయి. 119 సీమాంధ్ర ఏదైతే కోస్టల్ ఆంధ్రాలో 119 స్థానాల్లో గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ 98 గెలిచింది, ఈసారి 15 మాత్రమే గెలిచింది. అదే తెలుగుదేశం పార్టీ గతంలో 20 గెలిచింది, ఇప్పుడు 76 గెలుస్తుంది. ఇక్కడ 28 టఫ్ ఫైట్ ఉంటుంది, అక్కడ 16 టఫ్ ఫైట్ ఉంటుంది. ఇది వాళ్ళు చెప్పింది. దాదాపు కొంత చర్చనీయాంశమైనటువంటి దాంట్లో ఉంది. కాకపోతే కొన్ని సీట్ల విషయంలో కొన్ని వాళ్ళు కొంచెము ఎక్కడైతే విన్నింగ్గా ఉన్నదాన్ని ఎట్లా అని ఓడిపోతుందని కొంత టఫ్ ఫైట్ ఉండేది అనుకున్న దాన్ని విన్నింగ్లోకి ఎట్లా చూపించారు అంటే వాళ్ళకి వచ్చిన రిపోర్ట్స్ ఇప్పుడు ప్రతి స్థానం విషయంలో కూడా 100% అనేటువంటిది యాక్యురసీ రాకపోవచ్చు. 99% యాక్యురసీ వచ్చిందంటే చాలా గొప్ప విషయం. కొంచెం 1% 2% అటు ఇటు అవుతూ ఉండేది అప్ అండ్ డౌన్స్. సరే, ఓవరాల్గా ఇది సబ్జెక్టు. దీన్ని మనం పరిశీలన చేసినప్పుడు దీనికి సంబంధించి సురేష్ గారు కూడా ఉన్నట్లున్నారు. సురేష్ గారు, వంశీ గారు, ఓవరాల్గా మరి ఎంపీ స్థానాలు కూడా 15 ఎంపీ స్థానాలు తెలుగుదేశం జనసేనకి, 5 ఎంపీ స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి, 5 ఎంపీ స్థానాలు టఫ్ ఫైట్ కూడా ఉంటుందని కూడా వాళ్ళు దాంట్లో రిపోర్ట్స్లో మెన్షన్ చేశారు. సరే, మెన్షన్ చేసినటువంటి దాంట్లో కూడా అంటే ఓవరాల్గా వాళ్ళు 90 శాంపిల్స్లో ర్యాండమ్గా తీసుకున్నటువంటి శాంపిల్స్లో వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ రిపోర్ట్ అది. సరే, ఏంటి దీని మీద ఉన్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటి సురేష్ గారు? వంశీ గారు, అంటే వీళ్ళు జనవరి 1 నుంచి 15 వరకు వీళ్ళు సర్వే అని చెప్తున్నారు. కానీ గత నెలలో అంటే డిసెంబర్లో చాణక్య సర్వే వచ్చింది వంశీ గారు, అది కూడా మనం తీసుకున్నాం. ఇప్పుడు ఆ సర్వేకి ఈ సర్వేకి పోలిక ఉంది. అంటే ఏంటంటే వైనాట్ 175 అనేది సీఎం గారు జగన్ గారు చెప్తున్నట్టుగా అక్కడ వైఎస్ఆర్సీపీకి అలా లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. 2019తో పోలిస్తే ఈసారి తారుమారు అవడం ఖాయం అనేదాన్ని ప్రతిబింబిస్తుంది. మీ చాణక్య సర్వేలో వంశీ గారు టీడీపీకి జనసేనకి 115 నుంచి 128 సీట్లు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దాదాపు ఇప్పుడు 120 వరకు కూడా వీళ్ళు ఇచ్చిన సర్వే దాని ప్రకారం అంటే 95 నుంచి 100 సీట్లు యాస్టేజ్కి ఇచ్చి తర్వాత కీన్లో దాని నుంచి 20 చేసుకున్నా కానీ 120 వస్తుంది. అంటే దాదాపు అసెంబ్లీ నియోజకవర్గాల వరకు అప్పుడు ఆ సర్వే ఇప్పుడు ఈ సర్వే ఎలా చూసినా కానీ అలానే ఉంది వంశీ గారు. టీడీపీ జనసేన కలిపితే కోస్తా ఆంధ్రలో ప్రజలు మార్పు కోరుతున్నారు, తెలుగుదేశం జనసేనకు మద్దతు ఇస్తున్నారు అనే అంశం ఈ సర్వేలో ఆ సర్వేలో కూడా చాలా స్పష్టమైంది. అయితే మీరు చెప్పినట్టుగా రాయలసీమలో ఇంకో వైసీపీకి దాని పట్టు అనేది ఇంకా సీట్లు తగ్గుతున్నప్పుడు కూడా పట్టు అనేది సడన్ లేదు కాబట్టి అనేది ఈ సర్వేలో కొంత ప్రతిబింబిస్తుంది. గత సర్వేలో కూడా కొంత అదే అంశం అక్కడ చర్చనీయాంశం అవుతుంది. వంశీ గారు మీరు చెప్పినట్టుగా 15 అంటే వీళ్ళు ఇచ్చిన దాని సర్వే ప్రకారం 15 లోక్సభ స్థానాల్లో అసలు అంటే కోస్తా ఆంధ్రలో ఒక అరకు తప్ప శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఈ నర్సాపురం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు వరకు కూడా ఒక అరకు తప్ప ఎక్కడక్కడ వైసీపీకి వచ్చే ఛాన్స్ లేదు అని చెప్పి ఈ సర్వే చాలా స్పష్టం చేస్తుంది వంశీ గారు. అరకు మాత్రం అది ఆ రోజు కూడా సర్వేలో మనం చర్చించాం వంశీ గారు. ఎస్టీ నియోజకవర్గాల్లో మన వైఎస్ఆర్సీపీకి ఇంకా స్ట్రాంగ్ పట్టు ఉంది అనే విషయం అక్కడ కూడా ఆ సర్వేలో కూడా స్పష్టమైంది. అదేవిధంగా అరకు కానీ ఒంగోలు ఒకటి ఇంకా మనకి ఒంగోలు, తిరుపతి, రాజంపేట, కడప ఈ 5 కూడా వైసీపీకి దాని ఫేవరబుల్గా చాలా ఇదిగా ఉంది, అది వచ్చే అవకాశం ఉందని చెప్పారు. నరసరావుపేట, చిత్తూరు, నంద్యాల, కర్నూలు, నెల్లూరు ఆ టఫ్ ఫైట్ కింద కీన్ కంటెస్ట్ కింద వీళ్ళు వేశారు. కానీ బట్ ఆ రకంగా చూస్తే అక్కడ ఏదైనా తెలుస్తుంది. ఇక ఓటింగ్ శాతం చూస్తే మీరు చెప్పినట్టుగా 10% అప్పుడు మన తెలుగుదేశానికోను వైసీపీకి 2019లో దాదాపు 10 చిల్లర వ్యత్యాసం ఉంది వంశీ గారు. కానీ ఈసారి అటు రివర్స్ ఉంది, ఇటు నుంచి అటు అయ్యే పరిస్థితి అనేది కనపడుతుంది. అయితే ఇంకా కొన్ని చోట్ల ఏదైతే అరకులో 57% ఇంకా మరి వైసీపీకే ఉంది, అంటే దాదాపు మనం ఉన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది అనేది. కడపలో కూడా వైసీపీకి దాదాపు 57%, 52% అనేది ప్రతిబింబిస్తుంది. ఆ రకంగా చూస్తే వైసీపీకి ఉంది అని ఉంది. కానీ కోస్తా ఆంధ్రలో మీరు చూస్తే మీరు చెప్పినట్టుగా 76 సీట్లు ఎక్కడ కూడా అంటే గట్టి ఇంతకుముందు అసలు తెలుగుదేశానికి అంటే అక్కడ కొన్ని జిల్లాల్లో అసలు 1-2 కొన్ని జిల్లాల్లో అసలు లేకపోవడం అలా పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ అవుతుంది అనేది ఈ 2 సర్వేలు కూడా ఆ రకంగా మనకి చెప్తున్నాయి వంశీ గారు.
ఎస్, అట్లా సీ వాటర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి సురేష్ గారు? సీ వాటర్లో అది ఏంటంటే వంశీ గారు వాళ్ళు చేసి కొన్ని రోజులు అవుతుంది వాస్తవంగా, అది ఇంకా మొత్తంగా వివరాలు బయట పెట్టలేదు. కానీ గత నెలలోనే సర్వే చేసినట్టు చెప్తున్నారు. అదేంటంటే సీఎంల గ్రాఫ్, ఏ సీఎంల అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా మొత్తం వివరాలు బయట పెట్టలేదు వంశీ గారు. కానీ పత్రికల్లో వాటిలో వచ్చినట్టే ఆ సీఎంల గ్రాఫ్ చూస్తే ఇక్కడ అది ఆంధ్రప్రదేశ్లో కూడా సీఎం గ్రాఫ్ ఏదైతే గతంలో ఉందో ఇప్పుడు ఆ గ్రాఫ్ అనేది పడిపోయింది. అట్లే విధంగా ఇంకా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సీఎం కూడా ఉంచి ఆ రకంగా వ్యక్తిగతంగా వాళ్ళ గ్రాఫ్ కూడా ఆ రకంగా తగ్గిపోయింది అని చూసారు. అంటే అది కూడా ఏం చెప్తుంది, మన క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటంటే మళ్ళీ గతంలో పరిస్థితి లేదు, వైనాట్ 175 అనే పరిస్థితి లేదు, మళ్ళీ ఇక్కడ రివర్స్ అవ్వబోతుంది అనే ఇండికేషన్ కూడా వాళ్ళ ఆ సీ వాటర్ సర్వేలో కూడా వాళ్ళు చెప్పిన క్షేత్రస్థాయిలో అంటే సీఎం గ్రాఫ్, వాళ్ళు ఓన్లీ సీఎం గ్రాఫ్ తీసుకున్నారు. వాస్తవంగా వాళ్ళు ఏంటంటే పీరియాడికల్ గా సర్వే చేస్తున్నారు వంశీ గారు. సీ వాటర్ ఇండియా టుడే వాళ్ళు పీరియాడికల్ గా సర్వే చేస్తున్నారు. అది మళ్ళీ తాజాగా వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది వంశీ గారు. రైట్ సురేష్ గారు, రైట్, థ్యాంక్ యూ.